ఛాలెంజ్ రూపంతో తినిపిస్తుంది నాకు. ఒకసారి తక్కువ అని నాకు ఎక్కువ పెట్టారు కదా, నాకే పెట్టిరు మళ్ళా. ఆయన ఈ పులిహోర ఛాలెంజ్ ఏందిరా పప్పి? ఇటు పక్క కూర్చోబెట్టిరు తక్కువ ఛాలెంజ్ కాదు. ఇప్పుడు చూసిరా ఈ పక్కన వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది, మధ్యలో ఉన్న వాళ్ళకి మధ్య రకంగా కనిపిస్తుంది. నేను ఇటు పక్క కూర్చున్నా నాకు ఎక్కువ కనిపిస్తుంది మమ్మీ. సరే తమ్మినల్ చేయి, పెట్టుమా ముందుకు పెట్టుమా. అయితే అది కాదు, స్క్రీన్ పైన ఇచ్చిన వీళ్ళు చాలా సార్లు అడిగినారు. వాళ్ళు ఎందుకు అడిగారు పులిహోర ఛాలెంజ్ అని? ఏ చికెన్ బిర్యానీ ఛాలెంజ్ అడగకుండా నువ్వు చేస్తలేవు చాలా సార్లు అడిగినా అని చెప్పి వీడు అది కాదు ఫీల్ అయిపోయినారు. ఈ ఛాలెంజ్లు అన్నిటికీ స్పాన్సర్ ఎవరు తెలుసు? ఈడే ఇన్కమ్ వస్తున్నప్పటి నుంచి అన్ని పట్టుకరారా అప్పుడే వండి పెడతా అని అంటున్నా, పట్టుకొస్తున్నాడు. మంచిగా మీరు ఏ చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, బర్గర్లు, పిజ్జాలు, కేఎఫ్సీలు అడుగుతారు, వాడి అకౌంట్ లో వేసుకొని లప్ప లాగిద్దామంటేనేమో ఏమున్నా జోలో చిప్పు పులిహోర నేను చెప్తే వెళ్ళే వీళ్ళు. నేనేం చెప్పినా వినలేము. ఎంత డేంజర్ రా ముఖం అంతా. నాకు కూడా గజ్జిలేసినట్టు ముఖం అంతా ఎట్లా ముఖం కూడా ఖరాబ్ అయింది. నాకైతే ఇంకా కడుపు నొప్పి లేచింది నైట్ వరకు. నాకు కూడా ఇంకా వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళ కోసం అయిపోయింది. వేడివేడిగా పులిహోర బలం చెప్పురా, జల్దీ తినేస్తా. ఇప్పుడు కామెంట్ లో చాలా సార్లు అడిగిన ఈ కామెంట్ వాళ్ళ కోసం ఇప్పుడు మేము పులిహోర ఛాలెంజ్ చేస్తున్నాం. స్టార్ట్ మమ్మీ, వేడివేడిగా ఉంది. నేను కూడా ఆన్సర్ ఇచ్చిన ఎవరికో పులిహోర చేయండి అంటే ఓకే అని. స్టార్టా? స్టార్ట్. మధ్యలో పల్లీలు ఎందుకుమా? నాకు పల్లీలు నచ్చనే నచ్చవు మమ్మీ. అదే ఈసారి ఛాలెంజ్ ఏం చేస్తుంది సార్? చండాలంగా వండి తీసుకొస్తా, అయితే ఉప్పు కష్టం పెడతా. సప్పగానే బాగుంటుంది. పప్పి నీళ్ళు అందుకో, నీళ్ళు నాకు ముందే తెలిసి చెప్పిన కృష్ణ. ఇలా మినపంపు అంతా మెల్లగా తింటే పంట కింద పడుతూ కమ్మా బాగుంటుందని. మీ దాంట్లో మిరపకాయలు లేవు, నా దాంట్లో మెడినేషన్ అసలు వాళ్ళకు నేను ఈ పులిహోర తినలేక కనీసం మిరపకాయ ఉంటే చంపుతా. ఆల్రెడీ నా దాంట్లో ఎన్ని ఉన్నాయి. మా తమ్ముడు వాడు ఫాస్ట్ నవ్వులేస్తాడు. ఆ నవ్వులుట్లో మిరపకాయ కూడా నోట్లోకి పోతుంది. తర్వాత నాకేసం మిరపకాయ నువ్వే తిను. కారానికి అంటుంటాడు, విన్ అయిపోవచ్చు. నేను అంత మాసం చేసి విన్ అవ్వలేదు. మమ్మీ నాకు మిరపకాయ కావాలని నేను ఇస్తాను, మా దాంట్లో కొంచెం ఇయ్యకు. అది తినాలి ఇప్పుడు అన్నీ. కరేపాకు కూడా వాడు వీడియో రోజు వచ్చిందంటే నాకు భయం అవుతా ఉంటుంది. ఏం చేస్తాడు రాయుడు? ఏమైనా చిన్నది తినడానికి ఇబ్బంది లేదు, కానీ మేము కూడా పడకుండా. నువ్వు ఫాస్ట్ ఎప్పుడు తిన్నావని ఊళ్ళో కరేపాకు తీసేస్తారు కదా, తీసేయద్దు, మంచిగా తినాలి. చిన్నగా తినడం ఇబ్బంది లేదంట, ఎప్పుడు తిన్నా అట్లా ఇబ్బంది లేకుండా. అది ఎట్లా తింటాడు గిత్త. నేను ఎంత పెట్టుకున్నా, అందుకే నేను గెలుస్తున్నా కదా. చిన్నది ఈసారి నుంచి నేను గెలిచినప్పుడు నాకు పైసలు ఇయ్యరా 5,000. అవునమ్మా, ఇస్తా అక్క. ఓడితే 2,000. అసలు వాడికి ఓడిపోడమ్మా, పైసలు పడుతుందని మింగుతాడు. ఇవ్వాలి మమ్మీ. పైసల కోసం కాదు మమ్మీ, అక్క విన్ అవ్వాలని. ఎంత చూసినా మమ్మీ. పోయినది ఎవరు విన్ అయ్యారు? ఇప్పుడు ఇది ఎవరు విన్ అయ్యారు? జోలచిప్ ఎవరు విన్నాడు? జోలచిప్ కూడా అక్కడేనా మమ్మీ? ఎవరైనా నేను అడుగుతున్నా కామన్గా. నేను మమ్మీ. నువ్వా? నేను బతికిపోయినా రాకుండా. నాకు ఫీవర్ ఉండి పిలవాలి, లేదంటే పిలిచి నన్ను కూడా కూర్చోబెట్టాడు. అట్లానే ఏమనకండి మా బాబుని.
మా అమ్మని ఫీవర్ లేకపోయినా కూర్చోబెట్టకపోతుండే. రోజు బిస్కెట్ సూపర్ పట్టుకోరు అందరు. ఎందుకంటే జరసేపు ఉండేడా తిని ఇప్పుడు పడతాను నువ్వు ఇది తోతిరి పోరా పో. ఎవరినట్లు విన్నా మీరు తోతిరి వేసిండు. ఇది నేను కన్సిడర్ చెయ్యా. ఇంకా అయిపోయినా నేను. ఎందుకు అదే ఉన్నాయి రైట్ లేదన్న అయిపోయింది. నేను కన్సిడర్ చెయ్యా. మీరు ఇద్దరు కలిసి తోతిరి వేసారు. అమ్మా మీరు తోతిరి వేసిండు. నేనేం తోతిరి చేసిన? నీ పక్కనే కూర్చున్నా. నేను తోతిరి చేసిన అంట చూడరి. పప్పి నీ మిరపకాయలు అయిపోవాలి, నా పల్లీలు అయిపోవాలి పప్పి. బా అయిపోయినాయి. ఇది మా తమ్ముడు నాకు పెట్టిన దిష్టి. నేను నోట్లో పెట్టేస్తా ఇప్పుడు. అయిపోయినాయి. పప్పి నేను స్పుదిష్టి స్పుదిష్టి. ఏం దిష్టి? పసుప. ఉస్పు. అయితే మీరు అడిగిన పులిహోర ఛాలెంజ్ అయిపోయింది. దానిలో కూడా నేనే విన్ అయినా. దాంట్లో కూడా కాదు, దాంట్లో ఒక్క దాంట్లోనే విన్నాయండి. అన్నిట్లో విన్ అయినట్టే దీంట్లో కూడా నేనే విన్ అయినా. ఇంకా మీకు కావాల్సిన ఛాలెంజ్లు కామెంట్ చేయండి. అరే ఇట్లా కాదురా, ఈసారి నుంచి ఏం చేయాలి తెలుసా? నా సబ్స్క్రైబర్స్కి నేను గెలిస్తే 500 నువ్వు పే చేయాలి. మమ్మీ గెలిస్తే మమ్మీ సబ్స్క్రైబర్స్కి 500 నువ్వు పే చేయాలి. నువ్వు గెలిస్తే నీ సబ్స్క్రైబర్స్ నేనే పే చేయాలి. ఎవరు గెలిచినా నేనే పే చేయాలి. ఇందులో జోక్యం తెలుసా? ముగ్గురు సబ్స్క్రైబర్లు అందరూ. అవును, ఎవరు గెలిచినా నేనే పే చేయాలంట. నువ్వేం చేస్తావు మరి? నేనా నీ పక్కన తిని పెడతలే, వచ్చి కూర్చొని నా వాల్యుబుల్ టైం నీకు ఇస్తున్నా. వంట చేసేటప్పుడు ఒక గంట, ఇక్కడ కూర్చొని తినేటప్పుడు ఇంకో గంట. దీనికి గంట అయిందా? ఉప్పు లేదు ఏం లేదు, నీ ముఖం లావాడింది. మరి వీడియోలో ఏమో కానీ నీ వీడియోలో నన్ను అందరూ సప్పా సప్పా తింటున్నా అంటున్నారా? మైకు కొంచెం బాగా చేసినావు కదా అందుకే అక్కడిచ్చేసేయాలి పైన మైకు. మరి నా దాంట్లో ఎందుకురా సప్పా సప్పా ఉండదు నేను తినేటప్పుడు? నువ్వు మింగుతావు చాలా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ 9 యూట్యూబ్ ఛానల్.